మా తల్లిగారు ఆ మాటలు చెప్పి నేను విన్న తర్వాత బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా మనస్సులో ఒకటే ఆలోచన ప్రారంభమైంది. ఎవరు చంపారు? ఎందుకు చంపారు? నాకు తెలిసినంత మట్టుకు ఎవరైనా ఏదైనా పరిస్థితి ప్రమాదంలో ఉంటే, ఎవరైనా ఏదైనా పరిస్థితిలో అధ్వానంగా ఉంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. భోజనం లేదనుకోండి, వాడు తీసుకెళ్ళి భోజనం ఇచ్చేవాడు. తినేదానికి కట్టుకునేదానికి వస్త్రాలు లేకపోతే వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఎవరైనా వృద్ధులు రోడ్డు మీద పడిపోతే వాళ్ళని తీసి ఆదరించి మంచిగా వాళ్ళకు దాహం ఇచ్చి మంచిగా ఇంటికి చేర్చేవాడు. ఎవరైనా వాడి కంటి ఎదుట కనబడి ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఎంతో సహాయార్థంగా నిలిచేవాడు. వాడు లోకంలో బ్రతికిన తీరును బట్టి మద్యం తాగిన, స్నేహితులతో కలిసిన, స్త్రీలతో తిరిగిన వాడులో మంచి గుణ లక్షణాన్ని నేను చూశాను, చెడు గుణ లక్షణాన్ని కాదండి. అయితే ఇలాంటి వ్యక్తి అయిన మా అన్నను మనుషులు ఎందుకు చంపారు? ఎవరెవరి హస్తం ఉంది అసలు మా అన్నను చంపటానికని నేను ఆలోచన చేసి దీని గురించి నేను ఏమేం జరిగిందో తెలుసుకోవాలని ఎవరికీ తెలియకుండా, ఎవరైనా రౌడీలతో స్నేహం ఉందా, రౌడీలతో స్నేహం ఉంటేనే కదా ఎవరైనా హత్య గావించేదని నేను రౌడీల దగ్గరకు వెళ్ళి పరిచయాన్ని పెంచుకొని, స్నేహాన్ని పెంచుకొని, వాళ్ళకు అనుకూలంగా మార్చబడి ఎవరెవరైతే చంపారో వాళ్ళందరూ తెలుసుకుందామని ప్రయత్నించినప్పుడు ఆ రౌడీల యొక్క గ్రూపులో కేవలం 2 ఉన్నారన్న సంగతి గ్రహించగలిగాను. ఆ 2 సహాయాన్ని ఎవరు తీసుకున్నారు, ఎవరెవరు ముందుకు నడిపించబడ్డారంటే అందులో సొంత మా అన్నదమ్ముళ్ళు కూడా, మా పెదనాన్నగారి పిల్లలు కూడా ఉన్నారని నాకు అప్పుడు అర్థమైంది. ఏ ఊరు అమ్మాయిని బట్టి వీడికి ఇంత ప్రమాదం జరిగిందంటే మేముండే సొంత ప్రాంతంలో ఉన్న స్త్రీని బట్టి మాత్రమే ఈ మరణానికి దారి తీసిందని వివరణ తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత వాళ్ళని చంపాలి అన్న కసి వచ్చింది. వాళ్ళని ఏదో ఒక విధంగా నాశనం చేయాలనిపిస్తుంది. కేసు పెడితే, పోలీస్ పరంగా వెళ్ళి కేసు పెడితే ఆ కేసుకు మేము డబ్బులు కట్టుకోలేం, న్యాయం తేలదు. పోలీసు వాళ్ళు విచారిస్తారు కానీ సరైనటువంటి పరిస్థితి దొరకదనుకున్నాను. కోర్టుకు వేస్తారు, వాయిదాలకు తిరగాలి, డబ్బు నేను కట్టుకోలేను, మేము పేదవారంగా ఉన్నామనిపించింది. ఎవరి ద్వారా సహాయం, ఎవరి ద్వారా మాకు మేలు జరగదనుకున్నాక నేను నిర్ణయం తీసుకున్నాను. నేను ఎవరితో ఏమి పంచుకోవట్లేదు, ఏం తెలియపరచలేదు, కానీ నా మనసులో అనుకున్నటువంటి ఆలోచనలన్నిటినీ నేను ఆలోచన చేసుకొని, అమ్మా అన్నగారును చంపేశారు, మరి అన్నగారిని చంపేసిన వాళ్ళు ఏదో ఒక రోజున నా మీద కూడా దాడి చేస్తారేమో. నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఇక్కడ తెనాలి ప్రాంతంలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో వెంకటేశ్వర్లు అనేటువంటి సారు కరాటీ నేర్పుతున్నాడు అని వారు తెలియపరుస్తున్నారు. నేను చూశానమ్మా, ఆయన గురించి ఎంక్వైరీ చేశానంటే నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి కదా అంటే మా అమ్మగారు అన్నారు, అలాగే నేర్చుకోయ్యా, అలాగే నువ్వైనా జాగ్రత్త పడతావుగా, వాడైనా మనుషుల చేతిలో చనిపోయాడు, నువ్వు అలా కాకుండా నువ్వు కాపాడుకుంటావు. కానీ మా తల్లిగారు చెప్పినప్పుడు నేను అలాగే వెళ్ళి క్లాసులు అటెండ్ అయ్యి కరాటీ నేర్చుకోవటానికి అన్ని విధాలా సిద్ధపడ్డాను. నేను నేర్చుకున్నటువంటి కరాటీ పేరేంటంటే WTF, వరల్డ్ తైక్వాండో ఫెడరేషన్. నేను అలా కరాటీ నేర్చుకున్నాక ఆ సారు నాకు నేర్పించినటువంటి విద్య ఏంటంటే కాళ్ళతో మనిషిని ఎలా కొట్టాలి. ఆ తర్వాత ఒక కరాటీని నేర్చుకున్నటువంటి మంచి గురువుల దగ్గర నేను అభ్యాసం చేసి నేర్చుకున్నాను. వారు ఎలాంటి వారంటే కరాటీని సృష్టించినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి వాళ్ళకున్న పొలాలను కూడా అమ్ముకొని నేర్చుకున్నటువంటి వారి దగ్గర నేను తర్ఫీదు పొందటం జరిగింది. నేను ఎలాంటి బలాన్ని, ఎలాంటి శక్తిని పొందుకున్నానంటే నా దరిదాపులోనికి ఒక్కళ్ళనైనా, ఇద్దరినైనా, ముగ్గురునైనా నా సామర్థ్యం కొలది వచ్చిన మనిషిని ఆన్ ద స్పాట్లో నాకు నేర్చుకున్నటువంటి కరాటీ విద్యను బట్టి చంపేయాలి అన్నంత బలం వరకు నేను టెక్నికల్గా నేర్చుకున్నాను. కానీ
వాళ్ళను ఎవరెవరిని ఎక్కడెక్కడ కొట్టాలి, ఏ ఏ సమయంలో వారిని చంపాలని ఆలోచన చేసుకున్నాను. కానీ నా మనసులో ఒక ఆలోచన ప్రారంభమైంది. ఏంటి ఆలోచన అంటే, నేను ఇప్పుడు ఒకరిని ఇద్దరిని చంపుతాను, దాని ద్వారా కొంత ఎంక్వైరీ జరిగిద్ది, పోలీసు వాళ్ళు వస్తారు, అనేక రీతులుగా ఇచ్చేస్తారు. మొదటిగా జరిగిన పెను ప్రమాదం కంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నానా రకాల పరిస్థితుల్లోనికి వెళ్ళే కంటే ముందు నన్ను నేను సేవ్ చేసుకుంటూ నేను అనుకున్న వాళ్ళందరిని నిర్మూలన చేయాలంటే దీనికి ఇది కాదు మార్గం, ఏదైనా ఇంకొక మార్గం ఉండిద్దేమోనని ఆలోచన చేసి నేను ఒక్కొక్కరిని చూస్తూ ఉండేవాళ్ళని, పేపర్లు చదువుతూ ఉండేవాడిని, న్యూస్ పేపర్ని, ఫలానా వాళ్ళు ఇలా హత్య చేశారు, ఫలానా వాళ్ళని ఇలా హత్య చేశారు అనుకుంటా ఉండేవాడిని. అనుకోకుండా నేను ఒక చిన్న విషయాన్ని తెలుసుకున్నాను. ఏంటంటే చంపటం కాకుండా, కత్తులతోనో ఉన్న వాటిలతోనో చంపటం కాకుండా మనిషిని చంపాలి, కానీ చెయ్యి తగలకూడదు. మనిషికి సంబంధించినటువంటి ఏ ఆయుధం కూడా ఎవరికి దొరకకూడదు. అలా చంపాలంటే ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు నా మనసులో ఒక ఆలోచన పుట్టింది. వెనకటి కాలంలో మంత్రగాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంత్రాలు వేస్తే కొందరు చనిపోయారు. మా తల్లిగారు కూడా ఒకప్పుడు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేము నిద్రపోకపోతే ఒక భయంకరమైన మాటలు చెప్పేది. ఇదిగో మా ప్రాంతంలో ఒక మంత్రగాడు ఉన్నాడు, వాడు మంత్రం వేస్తే ఇదిగో ఎలాంటి వాడైనా సరే పడిపోయి చనిపోవాల్సిందే. ఏ ఇంట్లో అయితే పిల్లల కేకలు వినబడతాయో వాడు వచ్చేసి ఆ ఇంట్లో పిల్లలకు మంత్రాలు వేసి ఆ కుటుంబాన్ని పాడు చేస్తాడు అని అలా చెప్పినప్పుడు మేము విని భయపడి అమ్మో అరవకూడదని మేము అరవకుండా పండుకునేటువంటి వాళ్ళం. మా తల్లిగారు చెప్పిన మాట గుర్తొచ్చి నేనేం చేశానంటే, అలాంటి మంత్రగాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని కొంత నేను పరీక్షించి చూశాను. అంటే కొన్ని తెలుసుకుంటానికి ప్రయత్నించాను. అలా ప్రయత్నించినప్పుడు ఎవరు నాకు కలగలేదు, ఎవరు నాకు దగ్గర రాలేదు. అయితే నేనేం చేశానంటే, ఇట్లా ఖాళీగా ఉంటే కాదు, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మా సారోళ్ళు ఏం చేశారంటే, బాబు నువ్వు ఇలా ఉంటే కాదు, నువ్వెందుకు అటు ఇటు ఊరకపోతూ ఉంటావు, ఇదిగో నీకు నేను కొన్ని ప్రైవేట్ స్కూల్స్ చెప్తాను, కొంతమంది పిల్లలకు నువ్వు తరఫీదు ఇవ్వచ్చు కదా అన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో నేను టీచర్గా పనిచేశాను, కరాటే టీచర్గా. అలా నేను టీచర్గా జాయిన్ అయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఆ దాటుతున్నటువంటి సందర్భంలో ఒక కర్ణపిశాచి విద్యను నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కొడుకుకి కరాటీ క్లాసు నేర్పించాలని ఆశపడి ఆయన ఏం చేశాడంటే నా దగ్గరకు వచ్చాడు. అనుకోలేదు ఆయన మంత్రగాడని. ఆయన ఒకటే నా వైపు చూసి అన్నాడు, ఇదిగో నా కొడుకుకు కరాటీ క్లాసు నేర్పించు, మంచి విద్యని నేర్పించు, నువ్వు అనుకున్నదేదో నేను నీకు తప్పకుండా చేసి పెడతాను అన్నాడు. నేనేమనుకున్నాను, ఆయన ఎందుకు ఇట్లా అడిగాడు అనుకొని నేను మళ్ళీ వెంటనే ఆయన అడిగాను, నేనేం అనుకోలేదే, మీరేమనుకుంటున్నారంటే ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు మీ అన్న చనిపోయాడు, దాని విషయంలో పగబట్టిన వాళ్ళందరి మీద నువ్వు సాధించాలనుకుంటున్నావు, దానికోసమే కదా నువ్వు ఈ కరాటీ నేర్చుకున్నావు అన్నాడు. నేను అబ్బురపడ్డాను, నేను ఆశ్చర్యపడ్డాను. వెంటనే నాకు అనిపించింది, ఎవరి కోసమైతే నేను ఎతుకుతున్నానో అలాంటి వాడి నాకు దొరికాడు అని. అలాగా ఆ పిల్లవాడికి మంచి మంచి టెక్నికల్ నేర్పిస్తూ ఆయనకు బహు సమీపస్తుడుగా మంచి స్నేహపూర్వకంగా వెళ్ళి ఆయన దగ్గర శిష్యరికాన్ని ప్రారంభించడానికి కూడా ఇష్టపడ్డాను. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాను, ఉన్న వాస్తవాలన్నీ బయట పెట్టాను. నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తానయ్యా, నాకు విద్య నేర్పంటే ఆయన విద్యను నేర్పడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒక యక్షిణీ విద్యను నేర్పాడు. ఆయన నాకు పిశాచి విద్యని నేర్పలేదు, యక్షిణీ విద్యను నేర్పాడు. విద్యలలో 3 రకాల విద్యలు ఉన్నాయి. ఒకటి పిశాచి విద్య, యక్షిణీ విద్య, యంత్ర విద్య, తంత్ర విద్య. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే ఒకనిలోనే లేవు, ఇవి కొంతమందిలో ఉంటాయి. ఆయన నాకు నేర్పినది యక్షిణీ విద్య, అంటే దేవీ దేవతలతో మాట్లాడేటువంటి విద్యలు, దేవీ దేవతల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే విద్యలు నాకు ఆయన నేర్పాడు. నేర్పినప్పుడు వాటిని సునాయాసంగా నేర్చుకున్నాను.
మా అన్నగారిని చంపిన వాళ్ళను చంపాలి కాబట్టి పట్టుబట్టి ఆయన నాకు చెప్పిన ప్రతి బీజాక్షరాలని అవపోసన పట్టిన వాడిలాగా సంపూర్ణంగా నేర్చుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచ్చరించినప్పుడు, ఏది కావాలంటే ఏది చూడాలంటే అది చూడటానికి, ఏది కావాలంటే అది వినటానికి ఎన్నో మారులుగా ప్రయత్నించాను, సాధించాను అని ఆలోచించాను. ఈలోపు ఆయన అన్నాడు, నేను నేర్చినటువంటి విద్య కాదు, ఇదిగో పలానా చోట్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన వెళ్ళి కలిస్తే నీకు నేర్చుకోవలసిన విద్య నేర్పుతాడు అన్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళటంతోనే, రా నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, రా ఇదిగో ఆ ముగ్గులో పెట్టిన అరటిపండును నువ్వు తిను అన్నాడు. అన్నప్పుడు నేను వెళ్ళాను, ఆ ముగ్గులో పెట్టినటువంటి అరటిపండును తిన్నాను. తిన్న తర్వాత నాలో ఉన్న ప్రాణం నేను గాలిలో తేలుతున్నట్లుగా నాకు అనిపించింది. నేను అంటున్నాను, ఏవండి ఏంటి మీరు చేసింది? నా ప్రాణం గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది. ఆయన చెబితేనే కదా నేను వచ్చాను, ఏం చేస్తున్నావు నువ్వు అని నేను అరిశాను. అరిస్తే ఆయన అన్నాడు, కంగారు పడొద్దు, ధైర్యంగా ఉండు అని ఒక మూలిగను తీసుకొని నా కుడి తొడలో దాన్ని గట్టిగా నెట్టివేశాడు. అది నా తొడలోనే ఆగిపోయింది. అప్పుడు తేలిపోతున్న నా ప్రాణం నేల మీద నిలబడటానికి ప్రారంభమైంది. ఎప్పుడైతే అలా నేల మీద నిలబడ్డానో, అమ్మయ్య వీడు నా ప్రాణం తీయకుండా నన్ను కాపాడాడు అనుకొని, నీకు నమస్కరిస్తున్నాను స్వామి, నీవు నా ప్రాణం కాపాడావు అని చెప్పేసి ఆయన్ని అన్నప్పుడు, ఇది కాదు నేను నీకు నేర్పించాలనుకుంటుంది, నీకు నేర్పవలసినది ఇంకా ఉంది. ఇదిగో పలానా రోజు నువ్వు పలానా చోటుకు రావాలన్నప్పుడు, నేను అలాగే వస్తాను స్వామి అన్నాను. వెళ్ళాను, ఆయన చెప్పిన స్థలానికి, ఆయన చెప్పిన చోటుకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, ఏంటి అలాగే చూస్తున్నావు, నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలను తీసేయి అన్నాడు. నా మనసులో అనుకున్నాను, ఏంటి ఈయన ఒంటి మీద వస్త్రాలు తీయమంటున్నాడు, యక్షిణీ విద్య నేర్పినవాడు నాకు అలా చెప్పలేదే, ఒడిబట్ట కట్టుకుంటే చాలు, నీ మెడలో ఉన్న రుద్రాక్ష నువ్వు చదువుతున్న బీజాక్షరాలు ఎన్నిసార్లు చదువుతున్నావో అది గుర్తుపెట్టుకుంటే చాలు, బీజాక్షరం మర్చిపోకుండా ఉంటే చాలు అన్నాడు. నీళ్ళల్లో తీసుకెళ్ళి జపం చేపించాడు, గుడి దగ్గర కూర్చోబెట్టి జపం చేపించాడు. ఏంటి వీడు బట్టలు తీసిరమ్మంటున్నాడు, నన్నేమన్నా చంపుతాడేమో నేను అనుకున్నాను. కానీ ఆయన అన్నాడు, నా ఆలోచన మరి వానికి ఎలా ముందెత్తుగా తెలిసిందో తెలీదు, ఏయ్ నువ్వు దగ్గరికి బట్టలు ఓడదీసి నా దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చో ముగ్గులో అన్నాడు. ఆయన చెప్పినట్లుగానే నా ఒంటి మీద వస్త్రాలు తీసేసి ఆయన రాసినటువంటి ఆ ముగ్గులోకి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు అన్నాడు, ఇదిగో నేను ఏ విధంగా చేస్తున్నానో, నేను ఏమి చెబుతున్నానో అదే రీతిగా నువ్వు చెప్పాలి అన్నాడు. ఆయన చెప్పినట్లుగానే, ఆయన చేసినట్లుగానే నేను చేశాను. ఆయన లేచి నా దగ్గరకు వచ్చి నా చెవిలో ఒక మంత్రాన్ని చెప్పాడు. ఆ మంత్రాన్ని చెప్పి, కొన్నిసార్లు నువ్వు ఇలా చేయాలని చెప్పినప్పుడు అన్నిసార్లు చెప్పాను. ఆయన నా చెవిలో చెప్పినటువంటి మంత్రం ఏంటంటే, పిశాచి విద్య నేర్చుకునేదానికి పిశాచి విద్య మంత్రం నేర్పాడు. బైబిల్ గ్రంథములో సమూయేలు వెళ్ళాడు ఆ పిశాచి మంత్రాభ్యాసం చేసిన స్త్రీ దగ్గరికి. ఆమె కర్ణ పిశాచి విద్య, ఆయన ఆ కర్ణాక్షి గురించి నా చెవిలో ఆ మంత్రం చెప్పినప్పుడు ఆ మంత్రం కొన్నిసార్లు చదివినప్పుడు నా చెవిలో భయంకరమైన పోట్లు పుట్టినాయి. ఏం చెప్పాడో ఏందో తెలీదు, భయంకరమైన పోట్లు పడుతున్నాయి. ఏంటి స్వామి నువ్వు చెప్పిందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి గద్దిస్తే ఆయన అన్నాడు, ఏయ్ ఏం కాదురా నీకు, నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతే అన్నాడు. అన్న తర్వాత నాకు ఇలా వస్తుంది అన్నప్పుడు, ఏం కాదు నీకు సాధారణమైపోయింది, నువ్వు వెళ్ళన్నాడు. వెళ్ళాను, మొత్తం జపించాను. ఆ చెవి పోటులు కొన్ని రోజులు అనుభవించిన తర్వాత నాకు ఒకటే ఇక ఫ్రీ అవ్వటం జరిగింది. ఆ విద్యను నేర్చుకున్నాను. ఆ కర్ణపిశాచి ఏం చేసేదంటే, వచ్చేది చెప్పేది, వెళ్ళేది చెప్పేది, ఏ స్థలాల్లో ఏమేం జరుగుతుందో నాకు సంపూర్ణంగా బయలుపరిచేది. అప్పుడు ఆ గురువు గారితో చెప్పాను, స్వామి
ఇదిగో నువ్వు నాకు చెప్పింది ఇలా ఇలా జరిగిందన్నప్పుడు మళ్ళీ అన్నాడు, ఇది ఒకటే కాదు, నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకొకటి ఉంది అని చెప్పేసి పలానా సమయానికి నువ్వు పలానా ప్రదేశానికి రావాలంటే నేను తిరిగి పలానా ప్రదేశానికి ఆయన చెప్పిన చోటుకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు నా ముందు ఒక మంట వేసి ఉన్నాడు, ఆ మంటలో కట్టెలు పెట్టి ఉన్నాడు, ఆ కట్టెలు మండుతూ ఉన్నాయి. ఆయన నన్ను మళ్ళీ నువ్వు బట్టలు ఊడది అన్నాడు. మళ్ళీ ఈడేం చేస్తాడు, కొంపదీసి నన్ను ఏమన్నా మంటలో పెట్టి తగలబెడతాడా అనుకున్నాను. కానీ ఆయన అన్నాడు, ఏం కాదు నీకు, బట్టలు ఊడదీసి నువ్వు రా అన్నాడు. వెంటనే నేను నా బట్టలను తీసేసి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఆయన ఏం చేశాడంటే ఒక రాయినిచ్చాడు, నా నాలుక మీద పెట్టుకోమన్నాడు. దాన్ని ఆ నాలుక మీద పెట్టుకున్నాక ఇదిగో ఆ మంట దగ్గరికి వెళ్ళి సర్పం ఏ రీతిగా పాకిద్దో ఆ సర్పం పాకినట్లుగా నువ్వు పాకుతూ ఇదిగో ఈ రెండో మంత్రాన్ని జపిస్తూ దాని చుట్టూ నువ్వు సర్ప ప్రదక్షిణం చేయాలన్నాడు. మొత్తం సర్ప ప్రదక్షిణం చేసిన తర్వాత, చేశాను స్వామి అని చెప్పాను. ఏం చూస్తున్నావు, ఆ మంట మీద కాలు పెట్టు అన్నాడు. నేను ఆ మంట మీద కాలు పెట్టాను. కాలు పెట్టడంతోనే ఆ మంటలోకి నన్ను ఒక ఇద్దరు మనుషులు వచ్చి ఎత్తి నన్ను ఆ మంట అవకాడికి తీసుకెళ్లారు. ఆ మంట అవకాడికి ఎప్పుడైతే తీసుకెళ్లారో నా కన్నులు తెరిచి చూస్తే నాకు కనబడినటువంటి దృశ్యం ఏంటంటే, నేను ఎన్నడూ చూడని భయంకరమైన కటిక చీకటి నా కంటి ఎదుట కనబడతా ఉంది. అక్కడ నుండి ఎన్నో రకాల శబ్దాలు వినబడుతున్నాయి. ఆ శబ్దాల మధ్య ఆయన చెప్పినట్టు విధంగానే ఒక వ్యక్తి నవ్వుతూ నిలబడుతున్నాడు. నవ్వుతూ నిలబడుతున్న ఆ వ్యక్తిని, ఎవరు నవ్వుతున్నది, నా గురువు ఇక్కడే ఉన్నాడు, నా స్వామి ఏడే ఉన్నాడు అన్నప్పుడు ఆయన అక్కడ నుండి మాట్లాడుతున్నది, ఎవరు కనబడుతున్నారు, ఎవరి మాట నీకు వినబడుతుందంటే, ఎవరో తెలియదు, నేను చూడలేదు, కటిక చీకటి నాకు ఇక్కడ కనబడుతుంది, ఎవరో నవ్వుతున్నారంటే ఆయన అన్నాడు, ఎవరు నీవో నీ అడుగు గట్టిగా అన్నాడు. అప్పుడు అన్నాను, ఎవరు నీవు, మాట్లాడు, నా వైపు నువ్వు చూడు, నాతో నేను నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలన్నప్పుడు, ఇదిగో నీవు నన్ను చూసి తట్టుకోగలవా, నీవు ఉండగలవా అన్నాడు. అప్పుడు నేను ఉండగలనన్నాను. నా గురువు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడాల్సిన అవసరమే లేదన్నాను. అన్నప్పుడు వెంటనే ఇదిగో చూడు అని ఒక వ్యక్తి నుంచున్నాడు. ఆ వ్యక్తి బహు ఎత్తుగా నిలబడ్డాడు, బలము గలవాడు, బలమైన వాడు. ఆయనని నేను దర్శనం చేసినాక నేను వెంటనే నా ఎదుట కనబడిన ఆ వ్యక్తి పాదం మీద పడ్డాను. స్వామి, నిన్ను చూడటానికి ఎంత పరితపించాను, భూమి మీద ఎవడో నిన్ను చూడలేదు, నేను నిన్ను చూడగలిగాను. దానికి గల కారణం నా గురువు నిన్ను చూసినట్లుగా చేశాడని సంతోషపడ్డాను. గురువుగారు పలానా ఆయన నాకు కనబడ్డాడని చెప్పినప్పుడు వెంటనే అడుగు, నీకు కావలసినది నీ చెవులో చెప్పిన దాని గురించి అడుగు, నువ్వు గట్టిగా ఏం కావాలో అన్నప్పుడు నేను అడిగాను, ఇదిగో నేను నీ దగ్గర ఒకటి కావాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు నీకు చెబుతాను, అలాగే చెబుతాను అన్నాడు. నేను చెప్పే ముందుగా ఒక పని నువ్వు చేయాలన్నాడు. ఏంటన్నాను అంటే ఆయన అన్నాడు, ఇదిగో నీ ఎదుట ఉన్న ఈ నల్ల మేకను నీకు ఇస్తున్నాను, దాన్ని గొంతుకు కరికి వెంటనే దాని రక్తాన్ని పీల్చి ఏ సంకోచం లేకుండా ఒక్క చుక్క కూడా నువ్వు కింద పడకుండా దీనంతటిని నువ్వు తాగితే నేను తప్పకుండా నీకు నేను అనుకున్న వాటిని అనుకున్నట్టుగా నేర్పిస్తానన్నప్పుడు, నీకు వాటన్నిటిని బయలుపరుస్తానన్నప్పుడు నేను ఇష్టపడి మేక గొంతు ఒక రాక్షసుడు మాదిరిగా కొరికి దానిలో ఉన్న రక్తాన్నంతా తాగి పీల్చి పిప్పు చేస్తే దాని బొనిక, దానిలో ఉన్న మాంసం తప్ప మళ్ళీ రెండోది మిగల్ల. దాని రక్తమంతా పీల్చినప్పుడు అది ఒక మెత్తటి స్పాంజీ మాదిరిగా అయిపోయింది. నేను అప్పుడు కూడా ఆలోచన చేస్తూనే ఉన్నాను. నేను చాలాసార్లు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే ఎక్కువయ్యేది, లీటర్ వాటర్ తాగితే ఎక్కువయ్యేది, అట్లాంటిది దీనిలో ఎంతో రక్తం ఉండేది, అంత రక్తం అంతటిని నేను ఎలా తాగానబ్బా అనుకుంటున్నాను. అప్పుడు అన్నాడు, గురువుగారు నేను దీన్ని పీల్చాను, ఇదిగో స్వామి నాకు ఇచ్చాడు, దీన్ని ఏం చేయమంటావన్నాడు. అనగానే వెంటనే దాన్ని నిప్పుల మీద పడేయరా అన్నాడు.
వెంటనే నిప్పుల మీద పడేసిన తర్వాత, నీ నాలుకల మీద ఉందే ఆ రాయిని తీసి వెంటనే నిప్పు మీద వేయి అన్నాడు. అనంగానే వెంటనే ఆ రాయి తీసుకుని నిప్పుల మీద వేశాను. ఆ నిప్పుల మీద ఎప్పుడైతే ఆ రాయి వేశానో బగ మండుతూ ఆ కట్టెల మీద వేయబడినటువంటి అదంతా కాలిపోయింది. నేను మళ్ళీ ఆ కటిక చీకటి చూడలేదు. నా ఎదుటగా నిలబడుతూ నా ఎదుట ఏ స్వామినైతే చూశానో, ఏ దేవుణ్ణైతే చూశానో, ఆయన వెంటనే నా దగ్గర చెప్పవలసినటువంటి విషయాలను చెప్పేసి ఆయన ఆ స్థానము నుంచి వెళ్ళిపోయాడు. అది ఒకటే నేను చూసినటువంటి నిదర్శనం. ఎప్పుడైతే నేను దాన్ని చూశానో వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చాను. గురువుగారు, మీరు చెప్పినట్లుగానే నేను చేశానంటే ఆయన అన్నాడు, భలా నేను చెప్పినట్లుగా నువ్వు చేసావు. ఇదిగో గుర్తుపెట్టుకో, ఇదే అమావాస్య నాటికి నేను నిన్ను పలానా సమయంలో పలానా చోట్లో కనబడతాను, నువ్వు అక్కడికి వచ్చేసేయాలన్నప్పుడు సరే అనయ్యా అని ఆ సమయానికి చెప్పి వస్తానయ్యా అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నటువంటి సమయానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన మరొక మంత్రాన్ని నాతో చెప్పాడు. ఆ మంత్రాన్ని అభ్యసించిన తర్వాత పలానా చోటుకు నువ్వు వెళ్ళి చేయాలంటే అలాగూ చేశాను. అలా నేను చేసినప్పుడు నా మొదటిసారి మంటల అవకాడ కనబడినటువంటి వ్యక్తి నీ కనులతో చూశాను. మళ్ళీ నేను ఆయన పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నా గురువు చెప్పినటువంటి మంత్రాన్ని మళ్ళీ చదివాను. మళ్ళీ ఆయనే వచ్చాడు. మళ్ళీ చదివాను. మళ్ళీ ఆయనే వచ్చాడు. ఏంటి పొద్దుగుకులు నువ్వే వస్తావేంటి, నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు పో అని చెప్పేసి నేను గదివాను. గదివితే ఆయన అన్నాడు, నన్ను గురించి చదివితే నేరాక వేరే వాళ్ళు వస్తారా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇదిగో నా స్వామి ఒక మాట అడగమన్నాడు, నేను అడుగుతున్నాను, ఇదిగో ఇది నాకు కావాలి, ఇదిగో నాకు ఈ విద్య కావాలన్నప్పుడు ఆ విద్యలన్నిటినీ అభ్యసించాను. విద్యలన్నీ అభ్యసించినాక, విద్యలన్నీ నేర్చుకున్నాక నా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. మొదట నేర్పిన యక్షిణీ విద్య దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న గురువు దగ్గరికి వెళ్ళలేదు. పిశాచి విద్య నాకు నేర్పినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఒక చోటులో నీటి మీద తేలియాడుతూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళడంతోనే ఆయన అన్నాడు, ఏం వచ్చావు, మొత్తం సిద్ధించావా అన్నాడు. సిద్ధించాను గురువుగారు అన్నాను. ఏది, ఏమేమి సిద్ధించబడినాయో ఒక్కసారి చెయ్యి అన్నాడు. ఏమేమి సిద్ధించబడిన నేను ఎవరి మీద చెయ్యాలి, ఎవరి మీద నా చేతే కదా సిద్ధించేది, పోతే పోయింది. గురువు గారు ఉన్నారు కదా, గురువు మీదే చేస్తేనే కదా అర్థమయ్యేది. నేర్చుకున్న విద్య సరైందో కాదో ఆయనకొక్కడికే తెలిసిద్దని నేర్చుకున్న వాటిలో మొదటిగా ఆయన కాళ్ళు, ఆయన నోరు, ఏమీ మాట్లాడకుండా ఏమీ చేయకుండా ఆయన ఆలోచన అంతా స్తంభించే విధంగా వేసేతలికి ఆయన ఏ మాట పలుకు లేకుండా సైలెంట్ అయిపోయాడు. గురువుగారు మీరు మాట్లాడండి అంటే ఏమీ కదలట్లేదు, ఏమీ మెదలట్లేదు, అలాగే ఒడ్డుకు కొట్టుకుంటూ వస్తున్నాడు. నేను వెంటనే దాన్ని మళ్ళీ విప్పాను. విప్పినప్పుడు ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. చాలా సంతోషంగా ఉంది. నేను చాలా మందికి నేర్పించాను. అందరిలో కొందరు సోమరపోతులయ్యారు, కొందరు లోకపరంగా వెళ్ళిపోయారు అని తనకు సంబంధించిన స్టైల్లో చెప్పాడు. సరే గురువుగారు అన్నాను. ఒక మాట నాతో అన్నాడు, రేయ్, నేను నేర్పినటువంటి వాళ్ళల్లో నేను నీకు నేర్పాను, గుర్తుపెట్టుకో, నువ్వు కూడా 101 మందిని తయారు చేయాలి, నువ్వు 101వ వాడివి గుర్తుపెట్టుకో అని చెప్పేసి అని అన్నాడు. సరే గురువుగారు అన్నాను. అన్న తర్వాత ఆయన దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు, ధన సంపదలు గల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. నేను వాళ్ళని చూసి గమనిస్తూ ఉండేవాడిని. ఆయన అనేవాడు, ఎవరైనా వచ్చినప్పుడు ఎవరండి ఆయన అంటే నా శిష్యుడు అని గర్వంగా చెప్పుకునేవాడు. అప్పుడు నాకు అనిపించిన నా ఆలోచనలో ఒక చెడు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఈయనకి ఏమి ఇస్తున్నారు నాకు తెలియదు. ఈయన ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏమేమైతే లబ్ధి పొందుతున్నాడో ఆ స్థానంలోనికి నేను రావాలంటే ముందు ఆయన ఆ స్థానంలో నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకొని శాశ్వత పరిష్కారం ఆయన లేకుండా నేను ఆయన్ని ప్రక్కకు త్రోసేశాను. ఎలా త్రోసేశానన్న వివరణ ప్రభు చిత్తమైతే మరొకసారి నేను తప్పకుండా వాటి గురించి తెలియపరుస్తాను.